వరకు అయితే ఫస్ట్ 5th వరకు అయితే 1 lakh పైన ఎంత అయినా కూడా చేసుకోగలుగుతాం. మినిమం శివ వెళ్తూరు అని పెట్టుకున్నాడు, చీకటిలాగా నెట్టేస్తాడు అందరినీ. ముద్దాయి ఒక దొంగ అని తెలిసిపోయింది. ఒక రైతును మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఒక టాపిక్ లో అందరూ మాట్లాడితే తను మాత్రం నేను మోసం చేయలేదు, అవసరం ఉంటే కాళ్ళు మొక్కుతాడు, అన్ని బాధలు చెప్తాడు. నా పెళ్ళానికి అదైంది, మా అయ్యకి ఇది అయింది, నీ దండం పెడతా బావా. అంటే మీరు ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తారు, నాకు కూడా అట్లా చేసే పైసలు ఎక్కువ చెప్పిండు, చాలా ఇంట్రెస్ట్ చేసిండు అని చెప్పి. అసలు ఏమని చెప్పండి, నో రిప్పుతే అబద్ధాలు దాని గురించి మాట్లాడి వేస్ట్ అండి. మొత్తం టార్గెట్ చేసి నన్ను బ్లేమ్ చేస్తున్నారు అని తను అంటున్నాడు కదా. ఇగో 100 చెప్తాడండి, అవన్నీ వేస్ట్. అందులో లిరిక్ రైటర్ కి గానీ లేకపోతే సింగర్ కి గానీ అమౌంట్ నేను కొట్టినా అని తను స్క్రీన్ షాట్ లో పంపించిండు. 4 పాటలలో ఎవరిది అమౌంట్, నీది పరశురామ్ అని పెట్టిండా, పెట్టాడు. పరశురామ్ ని శివ వెళ్తురు మోసం చేసిండు అని చెప్పేసి టాపిక్ నడుస్తుంది. అందులో ఏంటంటే ఒక సాంగ్ రాసిండు, ఎవరు రాసిరంటే మీరే రాసిరా పాట, నిజమేనాది? వాయిస్ మీరు ట్రేస్ చేసేదని అది ప్రూఫ్ చూపిస్తే నేను ఈ ఫీల్డ్ నుంచి వదులుకుంటా, అసలు ఈ భూమి నుంచే చేసుకుని వెళ్ళిపోతా. నీళ్ళలో పడితే చేయి కూస్తే నన్ను లోపల కూర్చుతారు. అయ్యో పాపం కాపాడదామంటారు చూడు మేడం, ఆ కథ వచ్చింది ఇప్పుడు నాకు. నాకు పాట నచ్చింది, అంతా నచ్చింది, తర్వాత మన మధ్యలో ఏదో గ్యాప్ వచ్చింది, నాకు పాట వద్దు ఏమొద్దు పైసలు ఇవ్వండి అంట, ఇస్తారా? మీరు ఇల్లు లేదు నాకు కావాలి, నా పరిస్థితి బాగాలేదు అంటే ఓకే. ఈ పరశురామ్ విషయంలో కూడా తను మీకు కాల్ చేసి ఆ పాటకి 5 లక్షలు చెప్పిండు అనగానే నేను అంతకన్నా తక్కువ చేస్తా కదా, నువ్వు అంత బడ్జెట్ ఎందుకు పెట్టినావు ఆయన దగ్గర, రిటర్న్ తీసేసుకో అని మీరు చెప్తేనే తను అమౌంట్ రిటర్న్ అడిగిండు అన్నట్టు మా దాకా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది నిజమేనా కాదా? వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో. కానీ మీరు ఆ రోజు తనకి కొత్త ఆర్టిస్ట్ కదా, పైసలు ఏం మాట్లాడకుండానే తీసుకొచ్చిరు అని చెప్పేసి నాకు తను చెప్పిండు. అది నిజమేనా? పేమెంట్ గురించి మాకు సంబంధం లేదు, మున్నగారే మాట్లాడారు అని అన్నారు. అందుకే నాకు తెలియదు, నేను తీసుకురాలే. ఇప్పుడు ఆయన ఇస్తా అని ఒక మాట అన్నాడు అనుకోండి, అంటే ఏ షూరిటీ ఉంటే నమ్ముతారు ఇస్తాడని? వానికి షూరిటీలు ఏమున్నాయండి, అదే అడుగుతున్నా. వాడు ఎంతో మందిని మధ్యలో పెట్టిండు, వాళ్ళ ఇజ్జత పోయింది. షూరిటీ మహేష్ 5th వరకు శివగాడు మున్న అన్నకి 1 లక్ష రూపాయల పైన ఎంత వస్తుందంటే 1 లక్ష రూపాయల పైన ఇచ్చేస్తాడు. మిగతా పేమెంట్ ఆ రోజు ఒక డే తీసుకుంటే ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైం క్లోజ్ చేసేస్తాడు. ఇవ్వకపోతే మీరు ఇస్తారా? ఇవ్వకపోతే నేను ఇప్పిస్తాను. వాడు ఎంతో మందిని మధ్యలో పెట్టిండు, వాళ్ళ ఇజ్జత పోయింది. మనతో తిరిగేటోళ్ళు దోస్తులు ఇప్పుడు బాధపడుతున్నాడు, దోస్తుల మీద పోలీస్ కేసులైనవి. ఇప్పుడు నేను డబ్బులు అడిగితే నా మీద ఎలిగేషన్స్, బయట ఇంటర్వ్యూలలో నా గురించి బ్యాడ్ చెప్తున్నాడు, అతని గురించి బ్యాడ్ ఉన్నది. మీ గురించి బ్యాడ్ చెప్పాల్సిన అవసరం ఏంది చెప్పి మరి తర్వాత వినండి, ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి పేమెంట్ ఇయ్యలేదు. వీళ్ళందరూ ప్రొడ్యూసర్ కి ఫోన్ చేసారు, పెరక నాగరాజు ఫోన్ చేసారు, లొల్లి పెట్టిండు. లొల్లి పెడితే వాళ్ళు వేరే ఇష్యూలో ఇట్లా మోసం చేస్తామని గట్టిగా మాట్లాడకు, వాళ్ళందరూ ఇట్లా వీడియోలు రిలీజ్ చేయగానే మళ్ళీ వాళ్ళని కాంప్రమైజ్ చేసుకున్నాడు. ప్రామిస్ నేనేదో 2 రూపాయలకి ఆశపడ్డానేమో వాని విషయంలో, కానీ మీది ఒకటి రికార్డ్ బయటకు వచ్చింది కదా, వీడియో ఫుటేజ్, నాకు అమౌంట్ ఇవ్వలేదు మోసం చేసిండు అనేది. ఫస్ట్ ఇస్తా అన్నాడా ఇయ్యనన్నాడా, ఎంతకు మాట్లాడుకున్నారు ప్యాకేజ్ అసలు మీరు? అమౌంట్ మేడం ఇక్కడ ఏందనేసి అంటే ఇస్తా అన్నాడు 1 month 2 month వెయిట్ చేసినాను మేడం, వెయిట్ చేసినాను. సడన్ గా బ్లాక్ చేసిండా. జనాలకు కూడా అర్థమైపోయింది మేడం, ఫోక్ ఇండస్ట్రీలో వాడిని వదిలేసాం మేడం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు మన ముందు ఎవరున్నారంటే అను ట్యూన్స్ మున్నా గారు. చాలా మందికి తెలిసి ఉంటారు, ఎన్నో పాటలతోని ఎంతో మందిని అలరించిన వాళ్ళు. సో వాళ్ళ టీంలో
చాలా వరకు సాంగ్స్ అన్ని వైరల్ అయినాయి. కాకపోతే ప్రజెంట్ ఒక ఎలిగేషన్ అయితే వస్తుంది. మరి అది ఎలిగేషనా లేకపోతే నిజాలా అనేది వాళ్ళ నోటితోని వాళ్ళు చెప్తేనే బాగుంటది. శివ వెలుతురు విషయంలో మీరందరూ వీడియోస్ చూసుంటారు కదా, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అందులో మీకు కూడా చాలా డౌట్స్ వచ్చి ఉంటాయి. అవన్నీ అడుగుదాం. నమస్తే అండి. నమస్తే. సో ప్రజెంట్ చూసుకుంటే శివ వెలుతురు గురించి టాపిక్ అయితే హల్చల్ అవుతుంది. ఎందుకు అంటే ఒక రైతును మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే ఒక టాపిక్ లో అందరూ మాట్లాడితే తను మాత్రం నేను మోసం చేయలేదు, నేను పైసలు ఇస్తా అన్నా, ఇయ్యకపోతే కదా మోసం అవుతుంది అని తను మాట్లాడుతున్నాడు. మీరేమంటారు దానికి? ఎవరైనా కానీ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చింది కాబట్టి ఇస్తా అంటాడు. లెంత్ పడుతుంది, టైం పడుతుంది, ఇయ్యడది కేవలం ఇస్తా అంటే అది తప్పించుకోవచ్చు. బట్ ప్రీవియస్ గా నాకు కొంతవరకు అమౌంట్ కొట్టిండు అని పరశురామ్ గారే చెప్పారు కదా. లేదండి, కొట్టచ్చు. ఎంత 4,000 4,000 5,000 కొట్టిండు 3-4 days. అన్న నేను మొత్తం ఇయ్యలేను, కంటిన్యూషన్ గా నేను కొడతా, రోజు 5,000 కొడతా అని చెప్పిండు. 4 రోజులు కొట్టిండు, 3 రోజులు బ్లాక్ చేసిండు, ఖతం అయిపోయా. పేపర్ రాస్తాడు, అన్ని చేస్తాడు, మధ్యవర్తి షూటీ పెడతాడు. వాని గురించి మాట్లాడి వేస్ట్ అండి. మొత్తం ఏడ చూసినా వాని గురించి. ఇప్పుడు వాడు మంచోడో చెడ్డోడో మీడియాకు తెలుసు, జనాలకు తెలుసు, ఫోక్ ఇండస్ట్రీకి తెలుసు. ఇస్తా అంటాడు. ఇప్పుడు నాకు కూడా డబ్బులు ఇవ్వాలి, నాకు కూడా ఇవ్వాలి. మీకెంత ఇవ్వాలి? నాకు నేను స్టార్టింగ్ 2022 నుండి ఇచ్చుకుంటా తీసుకుంటా వచ్చాను. అవసరం ఉంటే కాళ్ళు మొక్కుతాడు, అన్ని బాధలు చెప్తాడు. నా పెళ్ళానికి అదైంది, మా అయ్యకి ఇది అయింది, నీ దండం పెడతా బావా, నా ఛానల్ అమ్ముతా బావా చెప్తాడు. ఇక వాని వల్ల కాలేదు, నాకు కూడా కాలేదు. ఇక్కడ చేయడు షూటింగ్, అవుట్డోర్లో ఇస్తారు. చాలా మంది కొడదామని తిరుగుతారు, చాలా మంది చేస్తారు అతని గురించి. హైదరాబాద్ రాడు, వచ్చినా మాకు కనబడడు, తప్పించుకుంటాడు. లొకేషన్స్ కూడా మారేడుమిల్లి అని అట అని దూరం పెడతాడు, దొరకడు. చాలా మందికి ఇవ్వాలండి. ఇప్పుడు నాది వదిలేయండి, ఇస్తాడా ఇయ్యాడు నా పక్క పెట్టుకోండి. నాకు ఓవరాల్గా లాస్ట్ వీడియో నాకు ఏమంటే ST SC అల్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది కదా, అది అట్లా భయపట్టిస్తాడు అన్నట్టు. లేదా 10% 20% తీసుకున్నాడు. మరి ఎవరైనా నమ్ముతారు కదండి అట్లా చెప్తే. అంటే మీరు ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తారు, నాకు కూడా అట్లా చేసే పైసలు ఎక్కువ చెప్పిండు, చాలా ఇంట్రెస్ట్ చేసిండు అని చెప్పి. అసలు ఏమని చెప్పండి, అంత దూరం ఎందుకు పోతున్నారు? ఆ వీడియోలు ఉన్నాయి కదా, నువ్వు ఇంట్రెస్ట్ ఎందుకు రా బాయ్, నువ్వు అసలు ఇప్పుడు ఇంట్రెస్ట్ అనే పేరు తీసుకొస్తే ఇది గ్యాప్ వస్తుంది, ఇయ్యద్దు అనుకుంటా. ఓ నేను పైసలు చూపెట్టు, ఎడగొట్టిను. నాకు వాడు 8-9 లక్షలు ఇవ్వాలి లాస్ట్ ఓవరాల్ గా. అప్పుడు 20, ఎప్పుడు 20 చిన్నగా ఇచ్చిండు. అది నా అసలుకి వెళ్ళి ఇచ్చిండు, నాకు ₹1 కూడా ఇవ్వలే. వాళ్ళ నాన్న చచ్చిపోయిన డెడ్ బాడీ పడితే నాకు ఫోన్ చేసి బావా నీ కాలు మొక్కుతాను, నేను పైసలు ఇస్తా ఉన్నది. ఎవరు దోస్తు కూడా పోలే. ఇప్పుడు మీడియాలో అయితే మొత్తం చూసారు కదా. బట్ నిజాలు అనేది తెలియాలి కదా మీ సైడ్ నుంచి కూడా, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీ పాటలు చాలా వస్తున్నాయి. సో జనాలకి ఇప్పుడు ఒక పర్సన్ మీద ట్రస్ట్ వస్తుంది, అదే ట్రస్ట్ ఇంకొకరి మీద రావాలంటే కూడా కష్టం. అట్లా రామ్ లక్ష్మణ్ గారిని కానీ లేకపోతే మిమ్మల్ని కానీ జనాలు నమ్ముతారు, మీ ఛానల్స్ నమ్ముతారు, ఎందుకంటే మీ పాటలు అందరికీ కూడా మిలియన్స్ లో వ్యూస్ ఉన్నాయి కాబట్టి. అందుకే మిమ్మల్ని అడగాల్సి వస్తుంది క్వశ్చన్స్. ఎలిగేషన్స్ అని ఎవరి మీద వస్తాయండి? మోసం చేసిన వాళ్ళ మీదనే వస్తాయి కదా, తప్పు చేసిన వాళ్ళ మీదనే ఎలిగేషన్స్ వస్తేనే కదా వెలుగులోకి వస్తాడు. శివ వెలుతురు అని పెట్టుకున్నాడు, చీకటిలాగా నెట్టేస్తాడు అందరినీ, కడుపు రగిలిపోతుంది. ఇప్పటికీ నేను ఇంట్రెస్ట్ కడుతున్నా అండి అతనికి, వేరే వాళ్ళకి. నేను వేరే కాడ తెప్పించి ఇచ్చిన, వాళ్ళ భార్యకు 1,00,000 వేసిన. రామ్ లక్ష్మణ్ వాళ్ళ ఇంటికాడ ఊరికి పోయి అర్జెంట్ బావా నీ కాలు మొక్కి ఎంత ఇస్తా, కమిషన్ ఇస్తా అది అంటాడు. ఉత్తుతగానే ఇక ఆశ పెడుతున్నాం మనిషి, ఏదో ₹1-2 వస్తాయని. సరేలే బాబు మనం హెల్ప్ చేస్తే మనకు కూడా ఎప్పుడైనా హెల్ప్ అవుతాడు. అది ఎందుకు హెల్ప్ చేసుడు అయితే అయిందంటే అతని ఛానల్ నాకు అమ్ముతాడు. నాకు తెలియకుండా ఆల్రెడీ సురేష్ వాళ్ళకు అమ్మేశాడు. ఎంత ఫ్రాడ్ అండి, నోరిప్పితే అబద్ధాలు. వాడి గురించి అయితే మీరు స్టార్టింగ్ లో సాంగ్స్ కలిసి తీసిరు మీ అందరూ కూడా, తర్వాత ఎందుకు గొడవలు వచ్చినాయి మీకు? వాడి సాంగ్స్ లో నేను చేసిన, వాటితో ఏ రోజు డైరెక్షన్ చెప్పలే, నేనే హెల్ప్ చేసిన. ఇంకా వానికి ప్రతిసారి డబ్బులు ఇచ్చినండి, కేవలం వాడి బ్లాక్ మెయిలింగ్ మాటలు. వాడి చెక్ ఉంది, చాలా పెద్ద చెక్ ఉంది, వాని ప్రామిసర్ నోట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ ఎందుకు నాకు పనికి రావండి. అసలు గొడవలు దేనికాడ వచ్చినాయి మీకు? గొడవలు ఏం లేవు. మరి ఎందుకు అంటే మీరు టార్గెట్ చేసిరు, నన్ను టార్గెట్ చేసి నన్ను బ్లేమ్ చేస్తున్నారు అని తను అంటున్నాడు కదా. పైసలు ఇస్తా అని ఇయ్యకుండా నేను వీడియోస్ మీకు పెడతా అండి, చూసుకోండి.
లాస్ట్ క్లైమాక్స్ గారికి ఏమొచ్చిందంటే 6 లక్షలు, సరే వద్దులే, 1 రూపాయి ఏమొద్దులే ఎక్కువ, నేను బయట కడుతున్నా. సరే లాస్ట్కు 6 లక్షలకు ఓకే బావా నేను నీకు ఇస్తా, దాని కూడా పైసలు ఇవ్వలేను అన్నాడు. సరే చిన్న పెళ్ళికి వచ్చిందే కట్టినామని 4 లక్షల కింద ఒక పాట ఉంది, నీ ప్రేమ చావదే సాంగ్ షూట్ చేసిండు, అది ఇస్తాడు. ఇప్పటికి ఇవ్వలే. 2 ఏదో years పార్ట్ 2 స్క్రిప్ట్ మొత్తం మీరు మార్చేస్తా అన్నందుకే గొడవలు వచ్చినాయి అన్నట్టు నాకు తెలిసింది. ఏమో 100 చెప్తాడండి, అది reason కాదంటారా? అన్ని వేస్ట్. ఉమ్, ఇంకా 2 లక్షలు చేతికి ఇస్తా బావా అన్నాడు. ఉమ్. ఇప్పటివరకు రాలేదు. సరే నాది వదిలేయండి. ఓకే, వన్ థింగ్ అండి, అంటే ఇక్కడ నాకు క్లారిటీ రావాలి కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నా జనాలందరికీ కూడా. పరశురామ్ గారికి అమౌంట్ కొట్టిండు కొన్ని అని మనం మాట్లాడుకున్నాం. అదే విధంగా పరశురామ్ ఫస్ట్ తనకు అమౌంట్ వేసినప్పుడు అదే 5,80,000 ఏదైతే ఉందో అమౌంట్, అందులో లిరిక్ రైటర్ కి గానీ లేకపోతే సింగర్ కి గానీ అమౌంట్ నేను కొట్టినా అని తను స్క్రీన్ షాట్ లో పంపించిండు. ఎవరికి? పరశురామ్ కి. పరశురామ్ గారికి నిన్న నేను కాల్ చేసినప్పుడు తనేమన్నాడంటే వాళ్ళకి అసలు ఎలాంటి అమౌంట్ కొట్టలేదు, అది ఫేక్ అని చెప్తున్నాడు తను. అవునండి సౌమ్య గారు, ఇప్పుడు అది పాసిబులా అట్లా ఫేక్ స్క్రీన్ షాట్ పెట్టడం? ఇది వినండి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర 4 పాటలు చెప్పిస్తాడు. 4 పాటలలో ఎవరిది అమౌంట్ నీది పరశురామ్ అని పెట్టిండా? పెట్టాడు, కొడతాడు. ఓకే, నీకు పాత బాకీ కూడా కొట్టిండు కావచ్చు, సతీజో ఎవరిదో పాటలు అనుకో కొట్టిండు, వాళ్ళ పైసలు కొట్టచ్చు, అవి స్క్రీన్ షాట్లు పెడతాడు. నువ్వు ఇచ్చిన పైసలు తీసుకో అడుగుంటున్నాను. ఇప్పుడు వాడు ఒక డైరెక్టర్ గా చేస్తున్నాడు కదా, చాలా మంది నమ్మిండ్రు. ఈ 10లో ఒకరిని కొడతాడు, ఇది నీకే చూపెడతాడు, ఇంకోటి చూపెడతాడు, అదే చూపెడతాడు స్క్రీన్ షాట్. ఇది నీ పైసలు అడుగుకొట్టినా, నీ పైసలు సింగర్ కొట్టినా, అన్న బద్దాలే అండి. ఓకే, ఇప్పుడు నాగరాజు లిరిక్ రైటర్ కదా, ఒక సాంగ్ కూడా రాసిండని చెప్పి సాంగ్ కూడా పంపించారు. ఆ స్క్రీన్ షాట్ లో నేను చూసిన వాట్సాప్ చాట్ లో, వీళ్ళైతే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తా చాట్ ని. అందులో తను పైసలు కొట్టినా అని నాకు చెప్పిండు కదా. తర్వాత నాగరాజు అనే పర్సన్ మీరు నిన్న స్టేటస్ పెట్టినప్పుడు నేను చూసిన ఒక బౌండ్ పేపర్ పట్టుకొని నాకు బండి ఇచ్చారు, సో నేను చెప్పిన అన్ని నిజాలే, ఏదో ఆవేశంలో నేను స్టేటస్ లో పెట్టినా అని చెప్పిండు. మీ దగ్గరకు వచ్చి అట్లా చెప్పిండు. బట్ ప్రీవియస్ గా తనే నేను చెప్పిన అన్ని అవాస్తవాలు, మున్నానే నాతో ఇట్లా చెప్పించిండు అని చెప్పి స్టేటస్ లో పెట్టిండు. ఎందుకంటే ఒక సైడ్ ఏమో మీరు చేపించిరు, ఆయన మీద టార్గెట్ చేసిరు అన్నట్టు మాట్లాడిండు. ఒక సైడ్ వచ్చేసరికి ఏమో లేదు ఈయన మంచోడు అని ఒక సైడ్ కాదని ఒక సైడ్. ఇప్పుడు మంచిగా చేయడానికి మేము ఎట్లా నమ్మాలి? నాకు నిన్న ఒక ఇంటర్వ్యూ జరిగింది, ఆ ఇంటర్వ్యూలో చెప్పేసిండు, నేను ఆవేశాల్లో నా పిల్లలు ఉన్నారు నా వాళ్ళని నేను ఏదో ఏదో తాగి మాట్లాడేసిన అని ఇంకొక ఇంటర్వ్యూ వస్తుంది ఇప్పుడు చూడండి. అలా చెప్పిండు. మొన్న మంచోడు నన్ను పిలిచిండు. నేను ఎందుకంటే నేను ఒక పెద్ద షోస్ చేస్తున్నానండి, ఆ షోస్ లకి ఇట్లాంటి ఒక 50,000 లక్ష రూపాయల కోసం నేను చీప్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నాకు 1 రూపీ కూడా ఇవ్వలేదండి. వాళ్ళ అమ్మ చచ్చిపోతాంటే పైసలు వేసిన, వాళ్ళ భార్య బాగాలేదంటే పైసలు వేసిన, పిల్లలకు బాగాలేదంటే పైసలు వేసిన, అవన్నీ ఉన్నాయి నా దగ్గర. అది బండి పెట్టిండు, నాగరాజ్ కేసాను. ఇంకోటి పాట అమ్ముతా అంటే 40,000 ఇచ్చాను, బండికి 25,000 ఇచ్చిన వీడియోస్ ఉన్నాయి మీకు పెడతాను. తర్వాత నాకు 1 రూపాయి అసలు కూడా ఇవ్వలేదు. సరే పోనీ ఇంకా ఇట్లాంటి ఎందుకు, ఎన్నో పోయినాయి. ఏదంటే వాడు ఒక పిల్లల సెంటిమెంట్ చూపెడతాను ఒక వీడియో పెట్టి, ఇంకా మా దోస్తులతో చెప్పిన కేసు పెడదామని రెడీ అయినా, మొత్తం ప్రూఫ్స్ రెడీ చేసిన. వీడు ఏమేమి రాసి ఇచ్చిండు, ఏమేమి ఉన్నాయి, నన్ను చీట్ చేస్తాడు, డబ్బులు ఇవ్వకుండా, ఏదంటే కేసు పెడతా అంటాడు. వీళ్ళకి ఒకటి ఉంటదండి, అదేమో కేసు అంటారు కదా, SC ST, అది ఒక బెదిరిస్తారు, పైసలు తీసుకు. వాని బాధితులు కూడా ఉంటారు కదండి. కానీ ఇక నాకు అవన్నీ అనిపించలేదండి. వాళ్ళ పిల్లల ముఖం చూసి, వాళ్ళ భార్య ముఖం చూసి వాళ్ళ భార్య మాటలు ఉన్నాయి, రికార్డింగ్ పెట్టనా, అది కూడా చూపెడతా. ఓకే, అండ్ ఒకసారి నాగరాజుకి కాల్ చేసుకుంటా, లిరిక్ రైటర్. హలో నాగరాజు, ఒక నిమిషం లైన్ లో ఉండి మాట్లాడరా. నేనట నీ బండి ఇచ్చి ఒకళ్ళ మీద ఎలిగేషన్ చేసినట్రా, నువ్వు పెట్టిన వీడియో ఫేక్ అని చెప్తున్నాడు. ఆయన బెదిరించి వేరేళ్ళు ఇప్పుడు లైన్ లో ఉన్నారు, ఇంటర్వ్యూలో ఉన్నా నేను, ఒకసారి మాట్లాడరా. నమస్తే అండి, నేను సౌమ్యాస్ టీవీ నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యాక్చువల్లీ నిన్న నేను శివ గారితో మాట్లాడిన, ఇష్యూ జరుగుతున్నప్పుడు 2 sides మనం తెలుసుకున్న తర్వాతనే మాట్లాడాలి. సో అందులోనే నేను మీ స్టేటస్ చూస్తుంటే నా దగ్గర ప్రెసెంట్ ఉన్నాయి. మున్న గారే నాతో ఇట్లా చెప్పించిండు, కానీ శివ గురించి చెప్పినవి అన్ని అవాస్తవాలు అని చెప్పేసి. మేడం నేను ఇక్కడ కూడా శివ పేరు నా స్టేటస్ లో శివ వెల్లుతురు పేరు మెన్షన్ చేయలేదు, అదొకటి నెంబర్ 1 పాయింట్. ఒకటి
నేను పర్సనల్ గా ఎక్కడైనా ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రపంచంలో ఈ సొసైటీలో పర్సనల్ గా నేను మొన్న నా దగ్గర తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఉదాహరణకు నాకు పరిచయం అయితే ఓ సిస్టర్ లాగా అక్క నాకు ఒక 10 రూపాయలు అవసరం ఉన్నాయని అప్పుగా మీ దగ్గర కూడా తీసుకునే రైట్స్ నాకు ఉంటాయి. అరే మొన్న ఇప్పటికైనా ఒక మాట వినండి మేడం, నేను అనేది అప్పుగా తీసుకునేది అనేది నా ఫ్యామిలీ కోసం పర్సనల్ గా తీసుకున్నాను. అదేంటి ఈ ఫీల్డ్ కు సంబంధం లేదు. ఏది అది నేను అప్పుగా తీసుకున్నది కానీ నేను బయటకు పెట్టింది కానీ ఈ ఫీల్డ్ కు సంబంధం లేదు. అది నా పర్సనల్ గా నా వ్యక్తిగతంగా నాకు ఇబ్బంది ఉండి ఒక దగ్గర కట్టేది ఉండే నేను పెట్టాను. సరే నేను ఎవరైనా డబ్బులు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ డబ్బులు తిరిగి ఇస్తేనే మనకు ఏదైనా ఇస్తారు, బైక్ అయినా మళ్ళీ ఏదైనా ఇంకోసారి డబ్బులు అయినా. సరే నాకు నేను రిక్వెస్ట్ చేశాను, లేదరా నాకు డబ్బులు నాకు చాలా మంది ముంచారు కాబట్టి నీ మీద నమ్మకమే, నువ్వు పాటలు రాస్తావు నాకు ఇచ్చావు చాలా, కాకపోతే నువ్వు నీ మీద నమ్మకం ఉంది, కాకపోతే ఏంటంటే నాకు వేరే వాళ్ళందరూ ముంచారు కాబట్టి నమ్మకం పోయింది, నేను ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు నాకు ఏదైనా బాండ్ పేపర్ రాసిస్తే ఇస్తా అని చెప్పేసి నాకు మొన్న ఫోన్ చేసి నీ పిల్లల ముఖం చూసి చిన్నపిల్లల ముఖం చూసి అసలు నేను ఎప్పుడో 1 year కింద ఇచ్చేవాడిని రా, చిన్నపిల్లలు నాకు తెలియదు నీకు చిన్నపిల్లలు అని, కాబట్టి నాకు చిన్నపిల్లల ముఖం చూసి మీ భార్య ముఖం చూసి వాళ్ళు అసలు ఎప్పుడు ఇచ్చేవాడిని అని చెప్పేసి, కాకపోతే నాకు ఒక ప్రూఫ్ రాయరా, బాండ్ పేపర్ రాసి 4 నెలల్లో ఇస్తామని ఒక బాండ్ పేపర్ అంటే నేను రాస్తాను, అట్లేం లేదు నేను ఇస్తా కాబట్టి ఖచ్చితంగా రాస్తా అని చెప్పేసి ఎవరి మీద ఇప్పుడు పర్సనల్ గా నేను తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఆయనకు నేను సమాధానం చెప్పుకోవాలి. ఆయన నాకు ఇచ్చిండు, నేను తీసుకున్నా, తిరిగి నేను మళ్ళీ ఆయనకి ఇవ్వాలి. తప్పితే నేను వేరే వాళ్ళు 1,00,000 రూపాయలు మొన్న నాకు ఇవ్వమని చెప్పి నారాజుకి ఇవ్వండి అంటే ఇస్తారా? మొన్న ఇవ్వడు మున్న. అదే విధంగా ఇప్పుడు మున్న అట్లా ఎవరు ఇవ్వరండి. ఏంటంటే నా వెహికల్ పెట్టాను కాబట్టి నన్ను నమ్మకుండా పర్లేదు, వెహికల్ నమ్మి వస్తువులు నమ్మి ఇచ్చారు. ఆయన ప్రూఫ్ ఆయన షూట్ కోసం. ఇప్పుడు నేను స్టేటస్లు పెడితేనే ఇచ్చారు, లేకపోతే స్టేటస్లు పెడితే ఇవ్వలేదు. ఇప్పుడు స్టేటస్లు పెట్టడానికి హావభావాలు ఉంటాయి. ఎవరు అది పర్సనల్ గా స్టేటస్ ఒక హోటల్కి వెళ్తామండి, మీరు నేను మన మున్న గారు, మీకు ఇడ్లీ ఇష్టము, నాకు దోశ ఇష్టము, తనకు పూరి ఇష్టము, ఆ అట్లయితే అందరం ఒకటే, మనం ఫ్యామిలీ కదా, మా పూరే తినండి అని తను అంటే మనం తింటామా? ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు ఉంటుంది. స్టేటస్ అనేది కూడా నా ఇష్టం ఉన్నది నేను పెట్టుకుంటా కదా మేడం. నేను ఓకే సరే, మీ ఇష్టం ఉన్నది మీరు పెట్టిన కదా, సో అందులో మీ నోటితో మీరే అన్నారు, అను ట్యూన్స్ మున్నగాడు నా బైక్ ఇస్తా అని చెప్పి నాతో ఈ రోజు ఫోన్ లో అబద్ధాలు చెప్పించి వాయిస్ రికార్డ్ చేసి తెలంగాణ యూట్యూబ్ యూనియన్ లో పెట్టినాడు. నేను ప్రెస్టేషన్ లో, డిప్రెషన్ లో, ఫ్యామిలీ డిప్రెషన్ లో, మాకు కావాల్సినటువంటి సొంతలు మా భార్య వాళ్ళ చెల్లె మరదలు చనిపోయారు, అదొక డిప్రెషన్ ఒకటి. నాకు అమ్మ నాన్న లేరు, చనిపోయారు, పిల్లలు నడుస్తున్నారు. ఆ డిప్రెషన్ లో నేను ఏం పెట్టిన అనేది కూడా నాకు కొంచెం ప్రెస్టేషన్ లో ఉండి డిప్రెషన్ లో ఉండి అది నేను పెట్టాను, అది వెనక్కి తీసుకున్నాను. నేను మళ్ళీ నేను మొన్న సారీ కూడా చెప్పాను. ఒక మాట అండి, మీరు అట్లా చెప్పడం వల్ల ఇఫ్ ఇన్ కేస్ ఇది ఒకవేళ వైరల్ అయ్యి మున్నా గారు ఇట్లా అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇంకేమున్నాయి, బ్రోకర్ వేషాలు, ఫోక్ సాంగ్ లలో అవకాశాలు ఇస్తా అని చెప్పి అమ్మాయిలను వాడుకుంటాడు. ఒక మాట మేడం, సౌమ్య మేడం, నేనేమన్నాను, నాకు పిల్లలు రోజు 4 కిలోమీటర్లు నడుస్తున్నారు. మా మరదలు, సొంత మరదలు, మా అమ్మ చనిపోయిన తర్వాత మా కుటుంబాన్ని, నా భార్యను, నా 2 పిల్లల్ని నన్ను ఒక అమ్మలాగా చూసింది. డిప్రెషన్ లో ఉన్నాను, ప్రెస్టేషన్ లో ఉన్నాను, ఇటు బైక్ లేదు, కొన్ని అవకాశాలు ఈ మధ్య ఈ గొడవల వల్ల రావట్లేదు. ఈ మధ్య యూట్యూబ్ లో చాలా ఇష్యూలు అవుతున్నాయి కాబట్టి నేను రాసిన సాంగ్స్ చాలా ఇట్లు ఉన్నాయి. అని నాకు నా ఉపాధి, నేను పాటలు రాయడమే నా ఉపాధి. నేను రాస్తేనే పాట రాస్తే 10 రూపాయలు వస్తే నేను నా భార్య పిల్లలు బస్తారు. సో నేను రెంట్కుంటాను. ఇక్కడ ఊర్లో కూడా స్థలం లేదు. పోతే అమ్మ చనిపోయిన, నాన్న చనిపోయినా, అమ్మ చనిపోయినప్పుడు కూడా హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక 20,000 అడగగానే విత్ సెకండ్లలో ఎలాంటి ప్రూఫ్ లేకుండా మన మున్న లైన్ లో ఉన్న మన మున్న కొట్టాడు, చేశారు. నేను ఎందుకంటే నేను ఇట్లా ప్రెస్టేషన్ లో పెడితే ఇస్తాడు అని చెప్పేసి నేను ఆ ఎలిగేషన్, నేను నాకు కోపంలో కూడా కాదు, నాకు ఆవేదన వేసి ఆవేశం కూడా కాదు, నేను ఆలోచించి ఇట్లానే చేసి కనికరం కలుగుతుంది, జాలి కలుగుతుంది నా పిల్లల ముఖం అని చెప్పేసి ఇట్లానే చెప్తే ఇట్లా చేస్తానని చెప్పి నాకు ఇస్తానని ఉద్దేశంతో పెట్టాను. కానీ ఆయన నువ్వు వేరే వాళ్ళు చెప్తే బలవంతంగా, లేకపోతే ఇది బలవంతంగా ఏం లేదు మేడం. అదంతా నాకు మా మధ్యలో ఇది మా పర్సనల్ అండి. కాకపోతే నేను అది ఆ వాట్సాప్ స్టేటస్ అనేది కూడా పర్సనల్, ఆయన పేరు మెన్షన్ చేసినా కాబట్టి మీరు అడిగారు. కానీ నేను వేరేటోళ్ళని ఎలిగేషన్ వేరే మున్న పేరు తప్ప వేరేటోళ్ళ పేరు అయితే మెన్షన్ చేయలేదు కదండి. ఫోన్ లో మాట్లాడించింది అంటే ఫోన్ లో మాట్లాడింది ఈ టాపిక్ గురించే కదా అనే ఒక డౌట్ అందరికీ వచ్చింది. మళ్ళీ దానికి కౌంటర్ గా నేను మేడం గారు ఐటీఎఫ్ గ్రూప్ లో మళ్ళీ నేను కౌంటర్ గా నేను క్షమాపణ కోరుతూ నేను ఐటీఎఫ్ పెద్దలకు గానీ, తర్వాత ఆ గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులకు గానీ, ఆ తర్వాత మన కళాకారులందరికి గానీ, తర్వాత మున్న గానీ, నేను ప్రెస్టేషన్ లో నాకు ఉన్నటువంటి కుటుంబ సమస్యలతో నేను సతమతం అవుతున్నట్టు ప్రెస్టేషన్ లో నేను ఇట్లా పెడితేనన్నా నాకు బైక్ ఇస్తాన ఉద్దేశంలో నేను పెట్టాను. నాకు ఇచ్చాడు ప్రేమతో. నన్ను నా పిల్లల ముఖం చూసి, నీ ముఖం చూసి ఇవ్వలేదు, నీ భార్య తెల్లారే ఫోన్ చేసి నీ భార్య పిల్లల ముఖం చూసి అప్పుడు ఒక బాండ్ పేపర్ రాసి ఇవ్వరా అని చెప్పేసి అని నాకు ఫోన్ చేసి నువ్వు అది అని చెప్పేసి అంటే నాకు ఒక వీడియో కూడా కావాలి, నువ్వు ప్రెస్టేషన్ లో పెట్టావని నాకు అర్థమైంది అని చెప్పేసి అన్నంటే సరే అన్న నేను వీడియో పెడతాను, నువ్వేం తప్పు చేయాలి, నేనేం తప్పు చేయాలి, నేను మళ్ళీ నేను వీడియో ఒకవేళ ఆయన తప్పు చేసేది ఉంటే ఆయన మీద ఎలిగేషన్ చేస్తే అంటే ఇక్కడ మాకు ఏం అర్థమైందంటే మేడం బండి అనందుకు మీరు ఫ్రస్ట్రేషన్ లో పెట్టిరు స్టేటస్ లో మొత్తం బండి ఇచ్చినాక ఒప్పుకున్నారు. బండి కోసం అని కాదండి, నాకు ప్రెస్టేషన్, నాకు మా ఫ్యామిలీ వాళ్ళు
చనిపోయారు. ఓన్ ఎట్లా అంటే మాకు మా అమ్మ తర్వాత ఆమె చనిపోయింది జస్ట్ ఒక 5 days బ్యాకే. డిప్రెషన్ లో ఉన్నాను నేను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పరశురామ్ని శివ వెళ్తురు మోసం చేసిండని చెప్పేసి టాపిక్ నడుస్తుంది. అందులో ఏంటంటే ఒక సాంగ్ రాసిండు, ఎవరు రాసిరంటే మీరే రాసిరా పాట, నిజమేనాది? ఆయనే ఈ పరశురామ్ కు పాట రాయమన్నట్టు ప్రూఫ్ చూపించితే, వాయిస్ మీరు ట్రేట్ చేసేదని ప్రూఫ్ చూపిస్తే నేను మీకు ఈ ఫీల్డ్ నుంచి వదులుకుంటా, అసలు ఈ భూమి నుంచే సూసైడ్ చేసుకుని చనిపోతా. అదేంటి తప్పండి అలిగేషన్ అది ఏంటంటే ఒకరిని నేను తను బలి అయితే ఎదుటి బలి ప్రూఫ్ ఉంటే మీరు మాట్లాడండి. అది మీకేమన్నా అప్రోచ్ అయ్యిందా సాంగ్ కోసం? నేను అడిగే వాటికి ఎస్ఆర్ నోలు చెప్పండి అంతే. నాకు ఎవరు శివ వెళ్తారు శివ వెళ్తురు సాంగ్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యిందా? 100% చాలా గ్యాప్ అయింది, మాకు మాట్లాడుకోవట్లేదు, అప్రోచ్ గ్యాప్ అయింది, నాకు అప్రోచ్ అవ్వలేదు. నేను అడిగిన దానికి మీరు తిప్పి ఒకటే ఆన్సర్ ఇస్తున్నారు. మంచోన్నా చెడ్డోన్నా ఒకటి చెప్పురా. అది చెప్తలేడు, అది వద్దు. నాగరాజు రెండు మాటల్లో చెప్పు. నేను నీకు బండి ఇచ్చినా అవన్నీ ఇచ్చినా మంచోన్నా చెడ్డోన్నా అది ఒక్కటి చెప్తాను. 100% మున్న వ్యక్తి వల్ల 10 మందికి ఉపాధి ఉంటది, మంచోడే. అందరూ అప్పులు తీసుకొని మళ్ళా మళ్ళీ ఇవి తిరిగి తిరిగి ఇచ్చేటప్పుడు మున్న లంగా అవుతున్నారు అంతే, వాళ్ళ దృష్టిలో అంతే. నీళ్ళలో పడితే చేయి గుంచితే నన్ను లోపలికి గుంచుతారు. అయ్యో పాపం కాపాడదామంటారు చూడు మేడం, ఆ కథ వచ్చింది ఇప్పుడు నాకు. అది మీరు ఇన్నది 1%, ఇంకా వేరే బాధితులు చాలా మంది ఉన్నారు. అవునా? ఓ ఘోరంగా ఉంటారు. అండ్ ఇక్కడ నాని అనే ఒక పర్సన్ ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యిండు, పేమెంట్ ఇయ్యలేదు అని చెప్పి మాట్లాడిండు. అది రియలే వాస్తవం. నాని అన్నా చెప్పే, ఆ రోజు శివ వెళ్తురు సాంగ్ కి నేను మాట్లాడి తీసుకుపోయినా. నువ్వు కాదే, నీ అసలు మనం ఏదో కలిసిడే సిద్దిపేట హోటల్లో కలిసినాము. నువ్వు వచ్చేదాకా తెలియదు, నీ కార్ వచ్చేదాకా నువ్వు వస్తున్నావు అని. అయితే నా మీద ఎలిగేషన్ ఏమంటే, నేనట తీసుకోపోయి నేను నిన్ను షూటింగ్ చేయించిన, నా మీద ఎలిగేషన్ వచ్చింది. నువ్వు ఎవరి వల్ల సఫర్ అవుతున్నావు, డబ్బులు ఇచ్చిండా ఇయ్యలేదు, ఒకసారి మాట్లాడు. లైవ్ లో ఉన్నా. ఎవరున్నారన్న లైవ్ లో? అంటే నమస్తే అండి, నేను సౌమ్య టీవీ నుంచి. మేడం నమస్తే మేడం. అదే అది మీదొకటి రికార్డ్ బయటకు వచ్చింది కదా, వీడియో ఫుటేజ్. నాకు అమౌంట్ ఇయ్యలేదు, మోసం చేసిండు అనేది. ఈ ఇష్యూ ఎన్ని ఇయర్స్ బ్యాక్ అండి? ఆల్మోస్ట్ అవుతుంది మేడం, ఒక 8-9 months అవుతుంది. అంటే బిఫోర్ సాంగ్ రిలీజ్, అది ఇష్టమేలేని పెళ్లి చేసుకొని అని అదిత మ్యూజిక్ ఛానల్లో సాంగ్. ఎన్ని మంత్స్ అయింది మీకు అమౌంట్ ఇప్పటి వరకు ఇస్తా అని చెప్పి? ఫస్ట్ ఇస్తా అన్నాడా, ఇయ్యనన్నాడా? ఎంతకు మాట్లాడుకున్నారు ప్యాకేజ్ అసలు మీరు? అంటే యాక్చువల్గా మేడం ఏమైందంటే, సాంగ్ కి నాకు ఫస్ట్ కాల్ చేసిన వ్యక్తి పెరకనాగరాజు కాల్ చేసినాడు మేడం. ఓకే. పెరకనాగరాజు కాల్ చేసి, అన్న ఇట్లా ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ లో ఒక లీడ్ ఇట్లా ఉందన్నా మీరు చేయాలని అడిగిండు. అడిగితే నేను సరే అన్న ఒకసారి చూద్దాం మరి అనేసి అనే లోపు ఎవరు చేస్తారు అంటే, ఇట్లా శివకృష్ణ వెళ్తారు, మెయిన్ లీడ్ చేస్తున్నారు, నీకు ఎట్లా ఏంది అనేది చెప్తాడన్న అంటే, ఇక మనోడు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి, డార్లింగ్ ఇట్లా ఉంటది, మంచిగా ఉంటది రోజు, నువ్వు మంచిగా చేయాలి అనుకుంటే చెప్పిండు. చెప్పేస్తే సరే షూట్ డేట్ ఎప్పుడు అనేసి అంటే సమ్ ఈ డే అని చెప్పిండు. ఆ రోజు సిద్దిపేట వెళ్ళాను మేడం నేను. అంటే ఓన్ ట్రావెలింగ్, మనం ఫస్ట్ ఏం అమౌంట్ అడగలేదు. ఇక వెళ్ళిపోయినాను. ఒక రూమ్ ఆడ హోటల్ తీసుకున్నారు, హోటల్లో స్టే చేసినాము. ఆ రోజు నైట్ మున్న వాళ్ళు వచ్చినారు ఆడికి. మీరు అమౌంట్ ఏం అడగలే కదా ఆయనని? అమౌంట్ మేడం ఇక్కడ ఏందనేసి అంటే, పని చేస్తున్నాం అనేసి అంటే ఫలితం ఖచ్చితంగా ఉంటది మేడం, కష్టానికి ప్రతిఫలం. అది ఏందనేసి సరే నువ్వు నాకు ఆర్టిస్ట్ గా నువ్వు ఉన్నావు కాబట్టి నీ కష్టం ఏందన్నది నాకు తెలుసు, నా కష్టం ఏందన్నది నీకు తెలుసు. ఎంతో అంత పారితోషికం అన్ని ఇవ్వాలని మీరు అంటారు, అంతేనా? 1-2 days షూట్ చేస్తే అయిపోయేది మేడం. అది నేనేదో సరే ఫ్రెండ్షిప్ లో చేసినా అని నేను వచ్చేద్దును. ఓకే. కానీ అక్కడ ఏందనేసి అంటే, ఈ పర్సన్ ఒక్క మాట మీద నేను నమ్మిపోయినందుకు వారం రోజుల దాకా ఆన్నే ఉన్నాం మేడం. వారం రోజులు షూట్ అయిందా? వారం రోజులలో ఒక 2 రోజులు షూట్ క్యాన్సిల్ అవ్వడము, థర్డ్ డే షూట్ పెట్టుకోవడము, అంటే ఇక టైం వేస్ట్ అవ్వకుండా ఇంత ఇప్పుడు ఇన్ని రోజులు నీకు కేటాయించిన ఇదే డేట్స్ నాకు వేరే వస్తే వేరే కాడ కూడా అమౌంట్ వచ్చేదే కదా మేడం. నాది ఇంకొక సాంగ్ డైరెక్షన్ చేసిన సాంగ్ ఉండే మేడం, దానికి నేను ఎడిటింగ్ ఆపుకొని మరి నాకేమో ఫోన్ చేసాడు మా ప్రొడ్యూసర్, మా అన్న శ్రీనివాస్ అని అన్న ఉండే. అయితే ఆయన ఫోన్ చేసిండు, ఆ ఎడిటింగ్ ఆపుకుంటా మరి నేను నీకు డేట్స్ ఇచ్చి నీకు టైం ఇచ్చి చేస్తే, నేను ఎక్కువ ఏం అడగలేదు మేడం. నాకు ఒక పేమెంట్ ఒక 15,000
ఈ అనేసి అంటే 15 ఎట్లా డార్లింగ్ అనుకుంటా అంటే ఒక 10,000 అయినా పంపి నాకు ఎంతో కొంత అవసరాలకి ఇది అయితే అని నేను అన్నాను మేడం. అంటే ఇక మనోడు ఇస్తా అన్నాడు 1 month 2 month వెయిట్ చేసినాను మేడం. వెయిట్ చేసినాను, సడన్ గా బ్లాక్ చేసిండు. బ్లాక్ చేసిండా? అంతే ఇక ఫోన్ బ్లాక్ చేసేసిండు మేడం. నాకేందంటే ఏదైనా నువ్వు ఈ టైం కాదు ఈ టైం అని చెప్పిన రోజు నేను ఆగిన. మళ్ళీ నేను నీకు ఫోన్ చేద్దామంటే నువ్వు నన్ను బ్లాక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అడిగి వచ్చిన షూటింగ్ వచ్చిన వాళ్ళకి ఎవరికి డబ్బులు ఇవ్వలేదు మేడం, అడగండి. ఎవరికి ఇవ్వలేదా అండి? మీకే ఇవ్వలేదా? మేడం నేను ఒక్కటే మేడం, ఒకవేళ నా వరకు ఇచ్చేది అయితేనేమో పోనీలే ఏమో ఈ షూట్ కాకపోతే ఇంకొక షూట్ లో నేను సంపాదించుకోరా, లేదా నాకు పైసలు రావని నేను వదిలేసుకునేటోని. ఆ రోజు ఎంత మంది కష్టపడ్డారు అనేది ఇప్పుడు లైవ్ లో ఉన్న మున్నా నాకు తెలుసు. చాలా మంది ఎవరికి రూపాయలే, చాలా మందికి. నేను ఒక వీడియో పెట్టినాను మేడం. అవును చూసా. వీడియో పెట్టేసినాను. వీడియో పెట్టిన తర్వాత నాకు కౌంటర్ వేసుకుంటా ఒక వీడియో తీసిన. అవును చూసిన. అది కూడా కౌంటర్ వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే దాంట్లో ఒక ఫాదర్ రోల్ జగదీష్ అన్న అని ఉంటాడు, ఆయన చేసిండు. సాంగ్ రిలీజ్ అయిందా? అది ఏది మేడం మీరు చేసింది ఇష్టమే లేని పెళ్లి అయింది, సాంగ్ రిలీజ్ అయింది మేడం. ఓకే ఓకే. అయితే నాకు కౌంటర్ వీడియో చేస్తూ అంటే నేను డబ్బులు ఇవ్వలేదు అంటుండే ఈ పర్సన్, నేను అందరికి ఇచ్చినా లేదా మీరే చెప్పండి అని మేకప్ ఆర్టిస్ట్ నుంచి ఒక వీడియో, ఫాదర్ రోల్ నుంచి ఒక తర్వాత ఇచ్చిండు మేడం భయపడి. ఆర్టిస్ట్ నుంచి కూడా ఒకటి తీసిండు చూసిన. ఇవన్నీ తీసిండు మేడం. నేను పర్సనల్ గా వాళ్ళని అడిగిన ఒక 1 month తర్వాత, అలా ఇట్లా వీడియో పెట్టినావు కదా ఆ రోజు ఎంత నువ్వు ఇబ్బంది పడ్డావో తెలుసు, నీకు నిజంగానే అమౌంట్ ముట్టిదే అంటే ఏ లేదే వాడు 1000 రూపాయలు ఇచ్చి నాకు కార్కి మందం ఇచ్చిండు, నా పేమెంట్ ఇయ్యలేదు, ఇంకా పంపుతా ఎల్లుండి పంపుతా అని వీడియోలు చేయించుకున్నాడు. పైసలు ఇస్తా మీరు వీడియో చెప్తా అన్నాడు మేడం. ఇట్లా చెప్పిన వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఒక్కరు నాకు ఇచ్చిండు ఏం ప్రాబ్లం లేదు ఆయనతో అని వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక 10,000 1000 రూపాయలు పంపగానే రేపు పంపుతాడు కదా, సరే ఏముంది ఒక మాట చెప్పుదామని చెప్పి వాళ్ళు చెప్పినారు. అట్లా ఇక తర్వాత నేను లైట్ తీసుకున్నాను మేడం. ఇక ఇది నా ఒక్కటి ప్రాబ్లమే అనేసి నేను అప్పుడు అనుకున్నా గానీ చాలా మంది ఉందని అర్థమైంది మేడం. ఆ వీడియో ఎంతమంది బాగున్నారు ఏంది ఎంతమందికి ఇవ్వాలి అనేది అంత బయటకు వచ్చింది మేడం. ఓకే ఓకే అండి. ఓకే, మీరు ఒక సాంగ్ చేస్తే అవుట్పుట్ రావడానికి ఎన్ని డేస్ పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది? పూర్ణ ఏ సాంగ్? ఆడియోనా వీడియోనా? ఓన్లీ వీడియో అయితే ఎన్ని? ఓన్లీ 2 కలిపి అయితే ఎంత? అయితే ఇప్పుడు ఆడియో అయితే కొంచెం టైం పడుతుంది. అంటే ఎంత? ఒక 3 నెలలు పడుతుందా, ఒక 6 నెలలు పడుతుందా? కొంతమంది సంవత్సరాలు వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. పాపం ఇబ్బంది పడ్డోళ్ళు ఉన్నారు సంవత్సరాలు. కాకపోతే నాకైతే ఎప్పుడు అట్లా కాలేదు. వాళ్ళు ఇబ్బంది పడ్డారు, వాళ్ళు ఇబ్బంది పడి సాంగ్స్ అమ్ముకున్నారు కూడా నాకు. అంటే ఒక ప్రొడ్యూసర్ మీకు ఒక ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఎన్ని మంత్స్ వరకు వెయిట్ చేయొచ్చు? నేనైతే తొందర ఇచ్చేస్తా. అంటే ఎన్ని? ఒక 6 months ఆపుతారా మీరు? లేదు 4 months లేదు, 1 month లో ఖతం అయిపోతుంది. 1 month ఇచ్చేస్తారు. 15 రోజుల్లో కూడా కావచ్చు, 5 రోజుల్లో కూడా కావచ్చు. షూట్ క్లియర్ కట్ అమ్మా, పార్ట్ ఉంది, తీసుకెళ్తా, డైరెక్షన్ చేస్తా, రష్ పట్టుకొస్తా, ఎడిటింగ్ చేపిస్తా, వాళ్ళకి ఇచ్చేస్తా కదా, అయిపోయా పని. అంతే. 1 month లో మొత్తం అయిపోగొట్టేస్తారు. 1 month 10 రోజుల్లో కూడా కొట్టేస్తా. దాంట్లో ఏం లేదు. ఇట్లా తీసుకొని సతాయించుకుంటే పేరు పోతుంది, ఇజ్జత్ పోతుంది. ఎందుకు సతాయించాలి? మనం పైసల కాడ కరెక్ట్ ఉంటాం మేడం, షూట్ కాడ కూడా కరెక్ట్ ఉంటాం. ప్యాకేజ్ వచ్చిందా మొత్తం ఫస్ట్ నుండే మైండ్లో ఉంటుంది అంతా, ఏది ఎట్లా చేయాలి, ఏది ఎట్లా, ఎవరెవరికి పేమెంట్, ఎవ్వరికి రూపాయి బాకీ ఉన్నాం. మనం బరాబర్ ఇస్తాం, బరాబర్ చేపించుకుంటాం. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర బరాబర్ ఉంటాం. కొంతమంది నాకు మ్యూజిక్ డైరెక్టర్లకు వేరే వాళ్ళకి ఎట్లా ఉన్నాం కానీ నాకైతే బరాబర్ ఇచ్చేస్తారు. మహేష్ ఇక ఒకసారి సౌమ్య గారు మాట్లాడతారంటారా? నమస్తే అండి, నేను సౌమ్య టీవీ నుంచి మాట్లాడుతున్నాను. ప్రజెంట్ ఏం లేదండి, శివ వెల్తురు గురించి. ఈయన ముంగంటే కదా మేడం ఒకటి రాసి ఇచ్చిన వీడియో. అరే ఏమి ఇస్తానంటారా నాకు లాస్ట్? నేనేమో ఆయనకి ఇవ్వలేను కానీ నేను మధ్యలో ఉన్నామా అన్నమాట. అంటే ఎవరైతే ఇప్పుడు మున్నా ఉన్నాడు కదా, మున్నా దగ్గర డబ్బులు ఇచ్చే విషయంలో సో నేను హెల్ప్ చేస్తా, అంటే ఉంటారు కదా ఫ్రెండే అని చెప్పేసి నేను షూరిటీగా ఉన్నాను. అది వాస్తవం కాదు అడిగాడు నాకు. శివ వెల్తురు బాకీ ఉన్నాడు అనేది అడిగాడు. ఎంత బాకీ ఉన్నాడు శివ వెల్తురు మున్నా గారికి? ఉండొచ్చు 6 lakhs. అలా వీడియోలో ఉన్నది కదా, ఉన్నది నాకు 6 lakhs ఉంటే 8-9 నుండి ఇక అది ఇయ్యలేదు, వద్దని వదిలేసి 6కి ఫైనల్ చేసిండు.
Okay. ఆ 6 కూడా ఇయ్యలేదు నాకు. ఈ 6 కూడా అమౌంట్ డైరెక్ట్ ఇచ్చేవా లేకపోతే ఇందులో వడ్డీ వేసి కలిపి 6 లాక్ చేసిరా? లేదు, అసలు ఉంది ఆ వీడియోలు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఎన్ని తీసుకున్నాడు అనేది వీడియోలలో ఉన్నాయి కదా. నిజమేనండి? నిజమే. ఓకే ఓకే అండి, డన్. అది లాస్ట్ ఒక సాంగ్ ఇస్తానండి. ఇప్పుడు నా గురించి వాడు అక్కడ బయట ఇంటర్వ్యూ ఇచ్చుడు, ఊకే వాని గురించి మాట్లాడి వేస్ట్ అండి. అసలు ఆయన ఏమంటుండే, టార్గెటెడ్ గా నన్ను కావాలని మొన్న అట్టి ఇటు కాకుండా ఇరికిస్తున్నాడు, మధ్యలో కావాలని ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాడు, ఒకప్పుడు లేవు కదా ఇవన్నీ అంటున్నాడు తను. దానికి మీ ఆన్సర్ ఏంది? ఇగో మేడం, ఇప్పుడు ఒక సచ్చిన పామును సంపొద్దు, వదిలేయండి. ఇక వాని గురించి మాట్లాడి వేస్ట్. ఇప్పుడు మన ఇంటర్వ్యూలో వీని టాపిక్ వచ్చి వేస్ట్. ఓ రైతును మోసం చేసిన విషయము, వాళ్ళను మోసం చేసిన విషయం అనేది మీరు చూస్తున్నారు, టీవీలలో లైవ్లు వస్తున్నాయి, ఎలిగేషన్స్ వచ్చినాయి. ఇక సచిన పాము నేను చంపుతా, వాడు ఒక ముద్దాయి, ఒక దొంగ అని తెలిసిపోయింది. ఒక క్వశ్చన్ ఏంటి అంటే, మీ దగ్గరికి ఎవరైనా పాట రాపించుకుందామని వచ్చి టోటల్గా ఒక 3 లాక్ ఒక పాటకి మీరు బడ్జెట్ అనుకుందాం, మీకు ఇచ్చారు. తర్వాత మరి మీ మధ్యలో ఏవి అంటే దేని గురించి మాట్లాడుకున్నారో తెలియదు, కానీ కొంచెం మీకు గొడవలు వచ్చినాయి, నా పైసలు నాకు రిటర్న్ ఇవ్వండి అని చెప్పినాం. అప్పటికి మీరు ఒక పాట రాపిచ్చేసిరు, పేమెంట్ కొంతమందికి కొట్టిరు అని చెప్పి స్క్రీన్ షాట్లు కూడా పెట్టేసిరు అతనికి. అప్పుడు మీరు తను వచ్చి నాకు ఇంకా పాట వద్దు ఏమొద్దు, నా పైసలు నాకు రిటర్న్ ఇవ్వండి అన్నప్పుడు రిటర్న్ ఇచ్చేస్తారా, లేకపోతే పాటకు దీనికి ఖర్చు అయింది కదా ఈ పాట నువ్వు తీసేసుకో అని చెప్పి వదిలేస్తారా? ఎట్లా చేస్తారు మీరు? ఇప్పుడు మేడం ఇద్దరు అండర్స్టాండింగ్. ఇప్పుడు నేను ఒక 3 లక్షలు సాంగ్ రాయి అది అని చెప్పిన, అది నా అవసరం, నేను పైసలు కొట్టిన తర్వాత నేను వద్దు అని అంటే నా పరిస్థితి ఏమొచ్చిందో, నువ్వు సదాయించినవేమో, తిరిగి నాకు అలసిపోయినేమో, దానివల్ల వద్దన్నాడా, లేకపోతే పాట నచ్చక వద్దన్నాడా? మరి ఇద్దరి మధ్యలో నేను రాసిన తర్వాత ఒకవేళ పైసలు ఇచ్చేది వాపస్ ఇయ్యరా? వాళ్ళిద్దరు ఏమనుకున్నారు? వాళ్ళు మీరైతే ఇస్తారా అని అంటున్నారు, మీరు చెప్పండి పర్సనల్. నేనంటే మేడం, ఇప్పుడు మీరు 3 లక్షలు నాకు ఇచ్చారు, ఇచ్చి మున్నా గారు ఇట్లా పాట చేద్దాం అది ఇది అన్నారు, నాకు పాట నచ్చింది, అంతా నచ్చింది, తర్వాత మన మధ్యలో ఏదో గ్యాప్ వచ్చింది, నాకు పాట వద్దు ఏమొద్దు పైసలు ఇవ్వండి అంట, ఇస్తారా? ఇస్తాను. ఎందుకంటే మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమో, మీ ఒక మంచితనంగా ఆలోచించాలి. ఇప్పుడు వద్దానంటే ఆ పాట నేను వేరే షూట్ చేసుకుంటా, వేరే అమ్ముకుంటా. కొన్నిటి కాడ లేదు మేడం నాకు ఇబ్బంది అయింది, మీరు మీ వల్ల నేను పాట రాపిచ్చినా అని చెప్తా. మీరు ఇన్ లేదు నాకు కావాలి, నా పరిస్థితి బాగాలేదు అంటే తప్పకుండా ఇవ్వాల్సిందే కదా. ఓకే ఈ పరశురాం విషయంలో కూడా తను మీకు కాల్ చేసి పాటకి 5 లక్షలు చెప్పిండు అనగానే, నేను అంతకన్నా తక్కువ చేస్తా కదా, నువ్వు అంత బడ్జెట్ ఎందుకు పెట్టినావు ఆయన దగ్గర, రిటర్న్ తీసేసుకో అని మీరు చెప్తేనే తను అమౌంట్ రిటర్న్ అడిగిండు అన్నట్టు మా దాకా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది నిజమేనా కాదా? పరశురామ నాకు అసలు పరశురామ అంటేనే తెలియదు మేడం. నిన్న నేను అక్కడ వేరే ఇంటర్వ్యూ కాడ అతని నెంబర్ తీసుకున్నా. మీరు కావాలంటే కాల్ చేయండి. పరశురాము అసలు నాకు తెలియదు, ఎవరు తెలియదు. నిన్ననో మొన్ననో పరిచయం అయింది నాకు. నన్ను చూసి నమస్తే అన్న అన్నాడు. ఈయన ఎవరో ఉండగాకుండా ఆయన రైతు కదా అని అనుకున్నా. చూసిండ్రా, లేనిపోని ఎలిగేషన్. మీకు పరిచయం అతను లేడు, అస్సలు లేడు. మీరు కనుక నాకు ఆయనే 3 days ముందు కనుక నాకు తెలిసి ఉన్నాను ఎక్కడైనా ప్రూఫ్ చేయండి, నేను హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోతా. చూడండి, అదొక ప్రూఫ్. ఇప్పుడే మీకు ఆయన అడగండి, ఆయన ఎవరో నాకు తెలియదు. నాకు నిన్న నేను అక్కడ చూసిన కాబట్టి అరే ఈయన నా పరశురామ అంటే అప్పుడు నెంబర్ తీసుకున్నా. నా నెంబర్ అన్న నమస్తే అన్న మున్న నేను గుర్తుపడతాను అన్న మాట్లాడిండు, నెంబర్ తీసుకున్నా తమ్ముడు ఇట్లా అని చెప్పి మాట్లాడిండు. తప్పది. ఇప్పుడు ఈ నాని అని ఒక పర్సన్ కూడా మాకు అమౌంట్ ఇవ్వాలి మోసం చేసిండు అంటే సాంగ్ చేయించుకున్నాడు అని చెప్పేసి ఒక రికార్డింగ్ నాని, ఇది 1 year బ్యాక్ దంట కదా, తనకు పైసలు ఇయ్యంది ఇదంతా కూడా. మేడం ఇప్పుడు నాని 100 ఏళ్ళ సాంగ్ అప్పిలగాంది, అప్పిలగాడు మంచోడే. ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఎలిగేషన్స్ వచ్చినా కూడా ఒక్కొక్కటి బయటపడుతుంది. కానీ మీరు ఆ రోజు తనకి కొత్త ఆర్టిస్ట్ కదా, పైసలు ఏం మాట్లాడకుండానే తీసుకొచ్చిరు అని చెప్పేసి నాకు తను చెప్పిండు. అది నేనా? నాని నేను మాట్లాడినా, వేరే ఇష్టమే లేని ఏదో సాంగ్ చెప్పారు కదా, నేను తీసుకొచ్చిన ఆ సాంగ్ అప్పుడు నాకు తెలియదు, నేను తీసుకురాలే. కానీ నాకు షూటింగ్ లో కలిసిండు అక్కడ, నాకు తెలియదు. పేమెంట్ గురించి మాకు సంబంధం లేదు, మున్నగారే మాట్లాడారు అని అన్నారు. అందుకే లేదు మేడం, నాకు అస్సలు సంబంధమే లేదు. ఆ రోజు షూటింగ్ లో కలిసిండు, నేను అక్కడ షాక్ అయిపోయినా అని చెప్తున్నా కదండి. శివ వెళ్తూరు అనేటోడు ఇప్పుడు ఒక టార్గెట్ అయిపోయింది జనాలకి. వాడు ఇప్పటికైనా మారి నేను ఇస్తాను, తప్పయింది అని ఒక 30% ఇస్తానని ఏడండి అంటాడు, ఇయ్యడు అంటాడు తప్ప ఇయ్యడు అంటున్నారు. అంతేగా, ఇయ్యరు. ఇప్పుడు తప్పించుకోవడానికి చెప్తారు, సత్తావా బతుకుతావా
అంటే ఏమంటాడు, నేను బతుకుతా దానికోసం ఎన్నో దారి చూపెట్టాను అంటాడు. అట్లా ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇస్తా అని ఒక మాట అన్నాడు అనుకోండి, అంటే ఏ షూరిటీ ఉంటే నమ్ముతారు ఇస్తాడని? వానికి షూరిటీలు ఏమున్నాయండి? అదే అడుగుతున్నా. వాడు ఎంతో మందిని మధ్యలో పెట్టాడు, వాళ్ళ ఇజ్జత పోయింది. వాళ్ళతో తిరిగేటోళ్ళు దోస్తులు ఇప్పుడు బాధపడుతున్నాడు. దోస్తుల మీద పోలీస్ కేసులు అయినాయి. ఇప్పుడు షూటింగ్ కడితే ఒక దోస్తు తీసుకపోతాడు కదా, ఆ పైసా అంతా మా దోస్తు మీద వేపిస్తాడు, నా మేనేజర్ అని చెప్తాడు. ఆ మేనేజర్ ఇప్పుడు ఏడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఫోన్లు ఉన్నాయి వాళ్ళవి, వాళ్ళు బాధపడుతున్నారు ఇప్పటికి. ఈ మహేష్ అనేటువంటి కూడా దోస్తే ఇప్పుడు మధ్యలో పట్టడానికి వదిలేసినావన్నీ. అరే ఏమేంద్ర దొరికిండు, మా అమ్మ పోనీ కొంచెం టైం ఇస్తా అని చెప్పిండు. ఇక వీడియో ఎప్పటిది పాట ఇస్తా అని చెప్పి చూడండి, పాట ఇస్తా అని ఎన్ని రోజుల గీతం ఉన్నది నాకు వీడియో చూడండి. అప్పుడు నాకు సాంగ్ రాలేదండి. ఓకే. అండ్ మాటల తిరుపతి అన్న ఒక మంచి పేరుండి ఎన్నో పాటలు రాసి తన కలం పట్టుకొని ఒక పాట రాసిండు అంటే ఎంతో మందికి ఆ పాట నచ్చాల్సిందే, అంత బాగా రాస్తాడు. అవును, తనే ఈ సాంగ్ కి లిరిక్ రైటర్ అయితే బాగుంటది అని అన్నప్పుడు తన గురించి నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు, బాలేదని ఇట్లాంటివి పరశురామ్కి చెప్పిండు అని చెప్పి పరశురామ్ నాతో చెప్పిండు. ఇప్పుడు అసలు అప్రోచ్ అయ్యిండా? అప్రోచ్ కాడు ఏం కాడు. ఇప్పుడు మనిషి వీక్నెస్ చూసుకుంటాడు అతను. చూసుకొని ఆహా వీడు మాటల తిరుపతి అన్న పాట కావాలనుకుంటాడు, లేదా రామ్ రాథోడ్తో కావాలనుకుంటాడు. వాడిని అడుగుతాడు, ఏ నీ చేపిస్తా అంటాడు. జాన్ లిరీను టోనీతో చేపిస్తానట. అవును. అయ్యో మేడం ఇగో మేడం డేట్ చూడండి మేడం, 22nd 2024. మహేష్ అప్పుడు మీరు మాట్లాడింది కదా, వీడియో షూట్ చేసి వీడియో ఈ 2 days నేను శివకృష్ణ, వెళ్తూ శివకృష్ణ, యూట్యూబర్, యాక్టర్ కమ్ డైరెక్టర్. నేను మన మున్నాకి నీపై ప్రేమ చదివే పార్ట్ 2 వీడియో షూట్ చేసి ఇవ్వాలి. వీడియో ఈ 2 days డేట్ 22nd 25th వరకు వీడియో తీసి మున్నా దాంట్లో అప్లోడ్ చేస్తా, అది నాకు బాధ్యత. ఈ నెక్స్ట్ మంత్ జూలై ఆగస్టు వరకు, జూలై 5th వరకు మున్నాకి 2 lakhs ఇవ్వాలి. 2 lakhs వరకు అయితే ఫస్ట్ 5th వరకు అయితే 1 lakh పైన ఎంత అయినా కూడా చేసుకోగలుగుతాం. మినిమం అయితే 1 lakh అయితే 5th వరకు నేను ఇవ్వాలి. మిగతాది ఆ రోజు నేను చెప్పుకుంటా, ఎక్కువ టైం అయితే తీసుకుంటా. దీనికి షూరిటీ మహేష్ 5th వరకు శివగాడు మున్నా అన్నకి 1 లక్ష రూపాయల పైన ఎంత వస్తుందో 1 లక్ష రూపాయల పైన ఇచ్చేస్తాడు. మిగతా పేమెంట్ ఆ రోజు ఒక డే తీసుకుని, అంటే ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలో క్లోజ్ చేసేస్తాడు. ఇవ్వకపోతే మీరు ఇస్తారా? ఇవ్వకపోతే నేను ఇప్పిస్తాను. ఇప్పిస్తారు, అది ఇస్తారా? నీ బాధ్యత. నాది బాధ్యత. శివ ఒకటి ఆయన ఎండి గౌస్ మున్నా అనుటల్స్ లో నాకు సాంగ్ ఇస్తాను 4 లక్షల కింద, టోటల్ గా 6 lakhs ఇవ్వాలి. ఒక సాంగ్ 4 లక్షల కింద అయిపోతుంది. అది కాపీ క్లైమ్ పడకుండా లైఫ్ లాంగ్ ఈయన బాధ్యత. నీపై ప్రేమ చావదే. అలాగే 2 లక్షలు 5వ తారీఖు 1 లక్ష ఇస్తున్నాడు. తర్వాత ఇంకో 10 రోజులు టైం తీసుకొని ఇంకో 1 లక్ష ఇచ్చేస్తాడు. మాకు క్లియర్ అయిపోతుంది. ఈ వీడియో నా బలవంతమా? లేదు, నా ఇష్టపూర్వకంగా చెప్పు మహేష్. బలవంతం లేదు, ఇష్టంగానే చెప్పిండు. మళ్ళీ మాట తప్పదు. ఇప్పటికి చాలా అవకాశాలు ఇచ్చారు, మాకు చాలా కష్టాలు అయినాయి. కాబట్టి లాస్ట్ ఫైనల్ ఓకేనా? ఇది ఒప్పుకుందామా? పెట్టండి మేడం. మీకు ఇస్తా అన్న అమౌంట్ అదైనా ఈ టైంలో ఇచ్చేస్తా అని చెప్పి పాట ఇస్తాను. నాకు అసలు రాకపోతే ఏం చేసిన పాట సరే అయ్యాను. అది కాపీ పాట మేడం, అసలు కూడా వేస్ట్. ఆల్రెడీ వాడి ఛానల్లో ఉంది. పార్ట్ 2 నేను తీసుకున్నా, అది వాడు డబ్బులు కట్టలేకపోతే తీసుకున్నా. వాడు పైసలు ఇచ్చేసినా, నేను అది ఇచ్చేసిన, అన్ని అబద్ధాలండి. ఇప్పుడు మరి నేను ఇప్పుడు ఒక 5,000 ఇస్తానండి మున్నగా. నేను ఒకటి చెప్తా, 1 లక్ష రూపాయలు మున్నకి ఇవ్వాలని చెప్తారా మీరు? ఒక 5,000 ఇస్తా అంటే ఎందుకు చెప్తారు? డబ్బు చెప్పరు కదా అందరూ అట్లా. ఇప్పుడు ఒక 5 లక్షలు ఇవ్వాలి మున్నాకని చెప్పుకోండి చెప్తారా మీరు? మరి ఎందుకు చెప్పింది ఇదంతా? ఆయన చెప్పిండు కదా, అది ఎవరో చెప్తే నేను నమ్మకపోతుండే కానీ ఆయన నోడుతాడు. మహేష్ కాపాడిన ఆ రోజు, మహేష్ మధ్యలో వచ్చి వాడు నాకు దొరకలేడు. ఇక ఆ రోజు నేను దొరకపట్టుకొని, అరే ఏమైందిరా పోయి పాట ఇస్తాను, అది ఇస్తాను, పైసలు ఇవ్వకుండా పోయి పాఠాన్ని ఇస్తాను అంటే, అప్పుడు మహేష్ ఉండి అరే కొంచెం టైం ఇరా, ఎడిటింగ్ చేపిస్తావు, అది చేపిస్తావు. అది నాకు తెలియకుండా వేరే కూడా అమ్మిండు. చాలా మోసం అండి ఇవన్నీ. అంటే ఒకటే పాట ఇద్దరికి అమ్మిండా? ఇక 2 అమ్మిండా, 3 అమ్మిండా, అది పక్కా పెట్టండి మేడం. నాకు పాట ఇస్తున్నారు, పాట రాలేదు. ఇప్పుడు నేను డబ్బులు అడిగితే నా మీద ఎలిగేషన్స్, బయట ఇంటర్వ్యూలలో నా గురించి బ్యాడ్ చెప్తున్నాడు. అతని గురించి బ్యాడ్ ఉన్నది, మీ గురించి బ్యాడ్ చెప్పాల్సిన అవసరం ఏంది? డబ్బులు అడుగుతున్నా కదా నేను బయట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, వాని గురించి వచ్చిందని స్టేటస్లో పెట్టిన, అరే ఇట్లా చేసినా నన్ను ఒక్కనే కాదు, ఇది చాలా మంది చేస్తాను స్టేటస్ పెడితే
ఆహా మున్నా కూడా నన్ను టార్గెట్ చేస్తానని చెప్తున్నాడు. ఆహా, అంటే మీ టార్గెట్ ఏం చేయలే, జస్ట్ ఇట్లా ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఇట్లా ఉన్నదని చెప్తే నాకు అట్లా చేసిన అన్నమాట. ఈ అబ్బాయి విషయంలోనే పేమెంట్ మీరు మాట్లాడిరు అని చెప్పేసి. లేదండి, నాకు తెలియదు, అతను షూటింగ్ కూడా కలిసిండు నాకు. అండ్ పేమెంట్లు ఇయ్యలేరు వేరే వాళ్ళకని అన్నారు కదా, పేమెంట్ తీసుకున్నామని చెప్పి మరి తర్వాత వినండి, ఓకే, ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి పేమెంట్ ఇయ్యలేదు. వీళ్ళందరూ ప్రొడ్యూసర్కి ఫోన్ చేసారు, పెరక నాగరాజు ఫోన్ చేసిండ్రు, లొల్లి పెట్టిండు. లొల్లి పెడితే వాళ్ళు వేరే ఇష్యూలో ఇట్లా మోసం చేస్తామని గట్టిగా మాట్లాడకు నాని వాళ్ళందరూ ఇట్లా వీడియోలు రిలీజ్ చేయగానే మళ్ళీ వాళ్ళని కాంప్రమైజ్ చేసుకున్నాడు. ఫోన్ చేసి అప్పుడప్పుడు ఇచ్చేసిండు పైసలు, కాంప్రమైజ్ చేసుకున్నాడు. మళ్ళీ వాళ్ళ పైసలు ఇవ్వాలి, కాంప్రమైజా, వీడియోలు పైసలు ఇస్తా, నువ్వు నాకు వీడియో చెప్పాను. నువ్వు అట్లా ఎందుకు చెప్పినావు మేడం, నువ్వు ఎట్లా నాని వాళ్ళ కానీ కొంతమంది చెప్పిండు, అట్లా చెప్పి ఆ వీడియోలు పంపిస్తే మీకు డబ్బులు ఇస్తా అని చెప్పి. పోనీలే వాళ్ళ ఇష్యూ, పేరు కూడా నేను బయటకు తీసుకురాను కానీ ఒక బేబీ ఉన్నారు, పోనీలే అమ్మా బతకని ఇక పోనీ. ఇంకా నేను కూడా వదిలేసిన మ్యాటర్, వదిలేసిన వాని గురించి చెప్పి కూడా వేసిన. నాకు కూడా కొంతమంది పెద్దోళ్ళు చెప్పారు, మా సార్ వాళ్ళు కూడా మొన్న సచిన పాముని ఏం చంపుతావు అని మా సార్ గిరి సారు అని నాకు సలహాలు ఇస్తూ అంటారు అనమాట. ఆ సార్ కూడా ఏం చెప్పాడంటే వద్దులే నా గురించి చెప్తున్నాడు సార్ అంటే, పోనీ ఎవరిని పాపం వానికి వదిలేయి, నువ్వు వాని గురించి ఏం చెప్పకు అన్నాడు. వాడు ఇస్తే ఇయ్యని లేకపోతే దేవుడు వాడి కర్మ అనేది ఒకటి ఉంటుంది మేడం. ప్రామిస్ నేనేదో రూపాయికి ఆశపడ్డానేమో వాని విషయంలో, కానీ నాకు పైసా రాలేదు మేడం. ఓకే, వస్తే ఆ వీడియో చెప్పాడు కదా మేడం, నీకు ఉదాహరణ చెప్పిన. మీ ఒకరికి బాగా ఉన్నాను వారు చెప్తారు, ఒక వీడియో చెప్తారా మేడం? చెప్పరు కదా. అంతే, వాని గురించి త్వరలో ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి. ఇంకా ఏమో లేడీస్ కూడా బయట వచ్చిందంట, నాకు కూడా తెలియదు. వస్తుంది ఇప్పుడు లేడీస్ విషయాలు కూడా బయటకు వస్తున్నారు. వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంట. పరశురామ్ విషయం ఒక్కటి కాక ఇప్పుడు నేను టార్గెట్ చేస్తానని వేరే ఛానళ్ళలో నన్ను ఇంటర్వ్యూ చేసి నన్ను బ్యాడ్ చేస్తున్నాడు. నేను సపరేట్గా 6 లక్షలు పోయినారా నాయన అని సపరేట్ అవ్వకుంటే నన్ను టార్గెట్ చేస్తున్నాడు. టార్గెట్ చేసినప్పుడు నేను ఏమంటున్నా, నాకు ఇయ్యకుంటే మేరా వాళ్ళకైతే ఇయ్యాలి కదా, ఇచ్చుకో, లేదా నీ కర్మ నువ్వు అనుభవిస్తావు. వాళ్ళు కేసులు పెట్టి ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి మేడం, దీని మీద చాలా బుక్ అవుతున్నాయి. అది ముందు మీరు తెలుస్తుంది మీకే. ఇంకా మన గురించి టాపిక్ వేస్ట్. జనాలకు కూడా అర్థమైపోయింది మేడం. ఫోక్ ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తిగా నేను చెప్తున్నా, ఆ సార్ కూడా ఒక పెద్ద వ్యక్తే. వాడిని వదిలేసాం మేడం, వాడి టాపిక్ తీసి టైం వేస్ట్. సచ్చిన పామును సంపొద్దు, వాడు దొంగ అని తెలిసిపోయింది. ఇక ఇంకెంత ప్రూఫ్ చేయాలి మేడం? వద్దు, వాడి గురించి మాట్లాడొద్దు, వాడి టైం వేస్ట్, అంతే. సో చూసిరు కదా, ఇందులో నిజాలు ఏంటి అనేది 2 సైడ్ల నుంచి మనం అడగడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి అటు వాళ్ళు మాట్లాడినవి, ఇటు వీళ్ళు మాట్లాడినవి అన్నీ తీసుకొచ్చి నేను అడగడం జరిగింది. అండ్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ దొరికే ఉంటాయి. అండ్ ఇంకేమైనా డౌట్లు ఉంటే ఇటు మీరు కామెంట్లో చేయొచ్చు. నెక్స్ట్ మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఇఫ్ ఇన్ కేస్ ఇంకా బాధితులు ముందుకు వస్తే డెఫినెట్గా మనం మాట్లాడదాం. న్యాయం వైపే డెఫినెట్గా ఉంటా, న్యాయం ఎటు సైడ్ ఉంటే అటే మాట్లాడతాను. నేను కూడా ఒక రైతును మోసం చేయాలని, ఒక రైతు మోసపోతుంటే చూస్తూ ఆనందపడాలని ఎవ్వరూ అనుకోరు, ఇంక్లూడింగ్ నేను కూడా. ఎందుకంటే ఆ రైతు లేకపోతే ఈరోజు మనం ఇక్కడ లేం కాబట్టి. సో ఇందులో మీకేమనిపించింది కామెంట్స్ చేయండి. చూశారు కదా, సౌమ్య టీవీ ద్వారా చెప్తున్నా, నిజము అబద్ధం ఏందో ఇప్పుడు నేను లైవ్లో ప్రూవ్ చేసిన. అతను నా మీద ఎలిగేషన్ చేసిన, మీరే నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ.